బర్డ్ ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కోళ్లకు వ్యాపిస్తూ ఉండడంతో రైతులతో సహా జనం హడలెత్తిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు శాంపిల్స్ ను భోపాల్కు పంపు చేసి టెస్టుల్లో కూడా క్లారిటీ రావడంతో నివారణ చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా వాసులను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చాలా రోజుల తర్వాత వైరస్ కోళ్లకు సోకడం తీవ్ర కలకలంగా మారింది. పొదలకూరు, కొవ్వూరు ప్రాంతాల్లోని పలు కోళ్ల ఫారాల్లోని కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల ఫారాల్లో కుప్పలు తెప్పలుగా కోళ్లు చనిపోతున్నాయి. స్పాట్కు చేరుకున్న అధికారులు వాటి శాంపుల్స్ను భోపాల్లోని టెస్టింగ్ ల్యాబ్కు పంపారు. పరీక్షలు చేసిన వైద్యులు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేశారు. వెంటనే అలర్ట్ అయిన జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు మండలం చాటకొట్ల గ్రామంలోని కోళ్ల ఫారంను జిల్లా పంచాయతీ అధికారి సుస్మితారెడ్డి, వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, సిఐ రాంబాబులు పరిస్థితులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించి రైతులకు జాగ్రత్తలు తెలిపారు. కోళ్లు చనిపోయిన 10 కిలోమీటర్ల ప్రాంతంలో చికెన్ షాపుల్ని మూసివేయిస్తున్నారు. చాటగుట్ల అనే పంచాయతీలో ఉన్న కోళ్ల ఫారంలో ఎక్కువ నంబర్ ఆఫ్ బర్డ్స్ చనిపోవడంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే అప్రమత్తమై వాళ్ళ బర్డ్ శాంపిల్స్ని భోపాల్కి ల్యాబ్ టెస్టింగ్ పంపించడం జరిగింది. రిపోర్ట్లో మనకి ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని H5N1 వైరస్గా డిక్లేర్ అయింది. సో ఈ 10 కిలోమీటర్లో ఉన్న ఈ పంచాయతీలన్నింటిలో కూడా చికెన్ అండ్ పౌల్ట్రీ అనేది బ్యాన్ చేస్తున్నాము. కంప్లీట్గా షాప్స్ క్లోజ్ చేసి శానిటైజేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడి కోళ్లు వేరే ప్రాంతానికి సరఫరా కాకుండా ఇక్కడికి రాకుండా చూస్తున్నారు. వ్యాధితో చనిపోయిన కోళ్లను భూమిలో పాతిపెడుతున్నారు రైతులు.